టేస్టీ టేస్టీ కాకరకాయ రోటి పచ్చడి. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 3, కాకరకాయలు ఎన్ని తీసుకున్నామో ఉల్లిపాయలు కూడా అన్నీ తీసుకోవాలి. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, ఉసిరికాయ అంత చింతపండు. ముందుగా చింతపండుని శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తరువాత కాకరకాయని పైచిక్కు తీసేసుకొని ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంటిలో కొంచెం నూనె వేసి నూనె కాగాక ఎండుమిర్చి వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు, వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో కొంచెం నూనె వేసుకొని వేడయ్యాక మనం కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చడిని అందులో వేసి అడగంటకుండా కలుపుతూ ఉండాలి. కాసేపటికి పచ్చడిలోని నీరంతా ఇంకిపోయి రంగు మారి నూనె పైకి తేలుతూ మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పచ్చడిలో తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని అప్పడం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా! అసలు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం అన్నం ఈ పచ్చడితోనే తినేస్తారు. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.